నిన్ను ఆశీర్వదించి అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున అప్పుడు ఇస్సాకు చాలు. ఇక్కడ ప్రభువైన దేవుడు ఇస్సాకుతో తెలియజేస్తూ ఉన్నాడు, ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే రాత్రి వేళని ప్రత్యక్షమై ఏమంటాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఏం చేస్తాను, విస్తరింపజేస్తా. ప్రభువైన దేవుడు ఇస్సాకుతో ప్రత్యక్షమై తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరిని పెట్టండి, తండ్రి అయినా నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడు. ప్రైదల్లా ప్రభు నందు ప్రియులారా, తండ్రులైన వారు తమ బిడ్డలైన వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టేవారుగా ఉండాలి, దేవుని దీవెని అందించేవారుగా ఉండాలి. తల్లి కానీ తండ్రి కానీ వినాలి. నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం, నీ పవిత్రమైన జీవితం, దేవుని యొక్క భయభక్తులు నీ జీవితం ద్వారా ఎవరు ఉండాలా, నీ పిల్లలు, నీ తర్వాత ఏముండాలా, నీ పిల్లలకు అది అందించబడేదిగా ఉండాలి. ఇక్కడ అంటాడు ప్రభువైన దేవుడు అంటాడు, ప్రత్యక్షమై నేను తండ్రి అబ్రహాము దేవుడను, అబ్రహాము నేను తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉండేవాడిగా జీవిత యాత్రలో నువ్వు భయపడవద్దు. ఎందుకు ఆ మాట అంటాడంటే, నీకు తోడై భయపడుకు గనుక నీవు భయపడుకు. ఎందుకనంటే అక్కడ వినాల, అక్కడ బెర్షెబా ప్రాంతంలో ఇస్సాకు అక్కడుండి బావులు తవ్విస్తూ ఉంటే వినాల 100 ఫలం పొందాడు ఆయన. అబ్రహాము ఎంత పొందాడు, 100 ఫలం పొందాడు. అక్కడ 26వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము ఎంత ఫలం, ఆ సంవత్సరం విత్తనం వేసంట ఎంత ఫలం, 100 ఫలం పొందారంట. అది కరువు కాలం, కరువు వచ్చిన దినాలు అవి. కరువు దినాల్లో విత్తనం వేశారంట అక్కడ. ఎందుకంటే అక్కడ చూడండి, ఇక్కడ 26 మొదటి వచనంలో, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చాను. కనుక ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దినాల్లో అబ్రహాము వేసాడు, ఏం చేశాడు, ఇస్సాకు విత్తనం వేసి ఎంత ఫలం, 100 ఫలం పొందారంటే. తర్వాత అక్కడ చూడండి, అక్కడ యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెలాస్తి, వడ్లాస్తి, దాసులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. వినాల, దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందో తెలుసా, అసూయపడతారు. దేవుని దీవెన నీ మీద ఉన్నప్పుడు, దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు, దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటే, నిన్ను ఆస్వాదిస్తూ ఉంటే, నిన్ను ఆదరిస్తూ ఉంటే, అభివృద్ధి పరుస్తూ ఉంటే, నిన్ను పెంపొందింపజేస్తూ ఉంటే, ఎక్కడ ఇతరులు ఏమవుతారు, అసూయపడి ఏం చేస్తారో తెలుసా. అక్కడ చూడండి 16వ వచనంలో, తర్వాత 15వ వచనంలో, అతని తండ్రి అబ్రహాము దేవుడు అతని తండ్రి దాసులతో వీరు బావుదంటే ఏం పోయి మొదటి పూర్తి అసూయ కలిగి అసూయపడి అవన్నీ కూడా ఏం చేసి బావులు పూడ్చి వేశారు. ఎంత భయంకరం. ఆ తర్వాత చూడు, ఇక్కడ చూస్తే అక్కడ 16 వచనం, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు కనుక మా ఇద్దరు వెళ్ళిపో. వినాలా, అసూయపడి ఏం చేస్తా ఉన్నారు, వెళ్ళగొడతా ఉన్నారు. అసూయపడ్డారు, బావులు పూడ్చివేశారు, పంటలు పండకుండా, అభివృద్ధిలోకి రాకుండా అని అన్ని ఆటంకాలే. ప్రభువు నమ్మి కొనసాగుతుంటే ఈనాడు కూడా అనేకులుగా అభ్యంతరాలు వస్తూ ఉంటాయి.
అనేక శోధనలు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, వారు శ్రమ పెట్టబడిన కొలది విస్తరింపజేసేవాడు ప్రభు అనే దేవుడు. హలో, వారు శ్రమ పెట్టబడిన కొలది వారు విస్తరించి ప్రబలి అని విషయాలు గురించి గాయపడు. అవ్వని దేవుడు ఎవరైనా నమ్మదగిన వాడు. నిన్ను అందరూ ద్వేషించిన, అసహించుకున్న, తోలనాడిన దేవుడు విడువని వాడు. రైదలా విడువని వాడు, ఎడబైన వాడు, నీతో ఉండువాడు ఆయన. కనుకనే ఆ వెళ్ళగొట్టి ఆయన ఎక్కడ బాగు దొరికితే అక్కడ నీళ్లు పడుతూ ఉంటే వాడు అక్కడ కూడా బూడి చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఏం చేస్తున్నారు, వారు బూడి చేస్తూ ఉంటే అక్కడ ప్రభు అయిన దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమంటాడు, నేను నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను కనుక ఏం కావదు, నీ భయపడద్దు. ఎందుకు మీరు భయపడతావు? వారు ఎందరి అసూయపడినా, ఎందరు నిన్ను ద్వేషించినా, ఎందరు నిన్ను తోలనాడినా, ఎందరు నిన్ను అసహించుకున్నా, ఎవరు నిన్ను తరుమాలని చూచినప్పటికీ కూడా ఏమంటాడు, భయపడదు. నీ కుటుంబంలో వచ్చే సమస్య, నిన్ను ద్వేషించే వారు ఎవరు, బంధువులే కావచ్చు, తోటి వారే కావచ్చు. ఎవరి ద్వారా? బంధువుల ద్వారానే కుటుంబాల్లో సమస్యలు రావచ్చు, అన్నదమ్ముల ద్వారా సమస్యలు రావచ్చు, తల్లి బిడ్డల ద్వారా తండ్రులకు సమస్యలు రావచ్చు. పరిస్థితి ఏదైనా ఎవరు? ప్రభు ఏమంటాడు, భయపడదు, నేను నీకు తోడై ఉంటా. ప్రభు నందు ప్రియులారా, మనకున్న అభయం అది, మనకున్న గొప్ప నిరీక్షణ అది. ఎవరు విడిచినా, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. మా వినాల, ఎవరు విడిచినా, ఎవరు విడిచినా విడవని దేవుడు, ఎడబాయని దేవుడు అయినా తోడైకుండువాడు, ఆశీర్వదించువాడు, అభివృద్ధిని దయచేవాడు, నీ కష్టాజితం దేవుడు దీవించువాడు, నీ చేతి పని దేవుడు దీవించువాడు, నూరంతల అభివృద్ధిని నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ పనిలో, నీ కార్యాల్లో ఎంత నూరంతల దీవెనివ్వడానికి ఇష్టపడే. అందుకే భయపడవద్దు. నీ విశ్వాస జీవిత యాత్రలో ప్రభువుని నమ్మి కొనసాగుతున్నప్పుడు అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, తొందరలు వస్తాయి. నిన్ను ప్రేమించిన వారే నిన్ను ద్వేషించే వారిగా ఉంటారు. నిన్ను ప్రేమించిన వారే నీకు విరోధులుగా మారేవారిగా ఉంటారు. నీవు ప్రేమించిన వారే నీ మీద దౌర్జన్యాలు తిరిగే వారిగా ఉంటారు. కానీ ప్రభు ఏమంటాడు, భయపడద్దు, వారే వచ్చి తిరిగి నీతో రాజీ పడే విధంగా దేవుడు చేస్తాడు, నీకు లోబడినట్టు దేవుడు చేస్తాడు. మీరు వెళ్ళిపో అని చెప్పినటువంటి వారు చూడండి, అక్కడ చూస్తే అక్కడ 26వ వచనం చూడండి, 26. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి పీకోను గెరారు నుండి అతని యొద్దకు వచ్చి ఇస్సాకు అంటున్నాడు, అతని దగ్గర వచ్చారు. ఇస్సాకు అంటున్నాడు, మీరు నా మీద పగబట్టి నీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత చూడండి అక్కడ రాస్తాడు, ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారు. నన్ను పగబట్టారు, నా మీద పగబట్టారు, నా మీద నన్ను ద్వేషించారు, నా మీద తిరుగుబాటు చేశారు, మమ్మల్ని పంపివేశారు, వెళ్ళగొచ్చారు. అమ్మ వినాలా, ఇప్పుడు ఇస్సాకు ఏమడుగుతున్నాడు, ఏమన్నాడు, నన్ను పగబట్టి నీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు అంటున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిని. ప్రార్థనలో చప్పట కూడా దేవుని పైకొద్దాం. ఎందుకు వచ్చారా మీరంటే, ఏం చూశారంట, ఏం చూశారు? మా వినాలా, శత్రువులు ఏం చూశారు? నీ సేవించు నీ దేవుడిని యెహోవా నీతో ఉండుట చూచారంట, నిన్ను దీవించుకున్నట్టు చూచారు, నిన్ను అభివృద్ధి పొందిన వాడు చూచారు. మాకంటే బలమైన వాడిగా దేవుడు చేస్తా ఉన్నాడు, నన్ను కంటే మించిన స్థితి దేవుడు వారికి ఇస్తా ఉన్నాడని వారు గ్రహించారంట.
మా వినాలా, నీ శత్రువులు నీ మీద పగబట్టిన వారు, నీకు విరోధంగా మాట్లాడిన వారు, అయ్యో నేను విరోధంగా మాట్లాడనే వారు సేవించుచున్న దేవుడు ఎవరో తెలుసా? వారితో ఉండేవాడు, వారితో నుండి నడిపించేవాడు, వారిని ఆదరించేవాడు, వారిని బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు. ఎవరు విడిచినా, మా వినాలి, ఎవరు విడిచినా, ఎవరు తోలివేయదలిచినా దేవుడు ఏం చేస్తాడు? విడువక ఎడబాయక నడిపించేవాడు. ఎంత గొప్ప భాగ్యమని మన ప్రభు అయిన దేవుడు మనతో. ఆయన ఎవరు? ఇమ్మానుయేలు దేవుడు. ఎవరైనా ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మనకు ఎప్పుడు ఆయన తోడై ఉండేవాడు. నేను అబ్రహాము దేవుడును, ఓ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నీ సాగు భయపడద్దు, నేను నీకు నూరంతల ఫలం ఇచ్చినవాడు. శత్రువులు అసూయపడి అంత దేవుని ఇచ్చినవాడు. ఎవరు? ప్రజలు అక్కడ ఉన్న వారందరూ అసూయపడతా ఉన్నారు. దేవుడు పెద్దప్పుడు దేవుడు తోడే నిన్ను దీవిస్తే నీవు అలా దేవుడు హెచ్చించేవాడిగా ఉంటాడు. మా వినాల, ఈనాడు దేవునికి లోబడేవాడు లేరు. తమ కష్టాన్ని నమ్ముకుంటూ ఉన్నారు, తమ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారు, తన తెలివితేటను నమ్ముకుంటున్నారు, తమకున్న విద్యా జ్ఞానం నమ్ముకొని నాకు నేరుగా గొప్పవాడు కావాలనుకుంటా ఉన్నారు. వినాలి, ఎవరికి వారుగా దేవుడు దీవించనిదే, దేవుడు ఆశీర్వదించనిదే నీకు నువ్వు వృద్ధి కాగలవా? యెహోవా సెలవు లేకుండా వినాలి, భోజనము ఆహారం చేసి ఉండుట ఎవరికి సాధ్యం అంటాడు. ఆయన సెలవు లేకుండా ఏమి తింటావు? ఆయన సెలవు లేకుండా త్రాగలవా? ఆయన సెలవు లేకుండా జీవించగలమా? కనుకనే దేవుని మీద మన విశ్వాస జీవిత యాత్రలో, మన ప్రయాణంలో ఏముండాలా? దేవుని మీద ఆనుకొని వెళ్ళగలిగితే మా వినాల, ఎవరు విడిచినా, ఎవరు విడనాడినా, బలమను విడిచిపోయినా, మనకున్న బలగం మనం విడిచిపోయినా, తల్లిదండ్రులు విడిచిపోయినా, మనకున్న ఆరోగ్యం విడిచిపోయినా, విడవని దేవుడుగా మనతో ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఏమంటాడు? వారు వచ్చి అంటున్నారు, మీ దేవుడైనా ఏమంటాడు? మీ దేవుడైనా యెహోవా నిశ్చయముగా యెహోవా నీకు తోడెను చూచితివి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమి చేయక నేను సమాధానంగా పంపివేసింది, మరియు నీవును మా కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటే అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము ఏది అప్పుడు నీవు యెహోవాను పొందిన వాడవనిది. ఏం చేశారంట? దేవుడు తోడై ఉండడమే కాదంట, ఏం పొందారు? యెహోవా దేవుని ఆశీర్వాదం పొందినవాడు, దేవుని దీవెన పొందినవాడు. ప్రభు నందు వీళ్ళ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? శత్రువులు, విరోధులు, వ్యతిరేకంగా పనిచేసిన, వ్యతిరేకంగా మాట్లాడినవారు, నీ క్షేమాన్ని కోరని వారు, నీ అభివృద్ధిని కోరని వారు, నీ ఎదుగుదలను కోరని వారు ఏమన్నారు? నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. మా వినాల, దేవుని చేత ఆశీర్వదింపన పొందేవారుగా ఉండాలి. అందుకంటే సామెతలు అంటారు, యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆయన ఆశీర్వదిస్తే అయితే యెహోవా ఐశ్వర్యవంతులు చేస్తుంది. వారు కనుక్కొని అది ఎరిగిన వారే అంటారు, నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. కనుక మన విశ్వాస జీవిత యాత్రలో పరిస్థితులు ఏమన్నా కూడా ఏముండాలి? మనం దేవుని మీద దేవుని తోడు కలిగి జీవించేవారిగా ఉండాలి. మా ప్రభు అభయం ఇస్తా ఉన్నారు, భయపడదు. నువ్వు కాబడదు, భయపడదు. ఎందుకు నువ్వు భయపడతావు? సమస్యలు నీకు రాక నాకు ఎవరికి వస్తాయి? మనుషులకు రాక శ్రమలు ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి? మనకు కాక ఎవరికి వస్తాయి? మనకే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, దేవుడే ప్రభుత్వాన్ని అడుగదికి వచ్చి ఆయన యేసు ప్రభు పొందినాడు. శ్రమలు ఎవడైనా పొందాడా? అందుకే అంటాడు పౌలు గారు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని హెచ్చరించాడట. ఏ పొంది?
అంత మన బాట అంతా మన బాట అంతా ఇది పట్టు పాన్పుల బాట కాదు. దేవుడు చూడండి, లేఖనాల్లో అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయమును మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని పౌలు గారు తెలియజేస్తాడు అక్కడ. కనుక చదివి కనబడలేదు. కనుక మనం అపోస్తల కార్యగ్రంథంలోనే మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తాడు తను వెంబడించుచున్న వాని గురించి. కనుక మనం అనుకుంటాం, మనం ప్రభు నమ్మాం కనుక అన్నీ నాకు మేళ్ళే జరుగుతున్నాయి, ఉపకారాలు జరుగుతున్నాయి అని మనం ఆలోచన చేసేవాడిగా ఉంటాం. కానీ ప్రభు అయిన దేవుడు తెలియచేసేవాడుగా ఉన్నాడు. ఏముండాలా? శ్రమ లేకుండా కిరీటం లేదంటాడు. ఏమి లేకుండా? శ్రమ లేకుండా కిరీటమే లేదంటాడు. కనుక మనము శ్రమానుభవం, ఈ శ్రమానుభవాలు దేవుడు పరిశుద్ధులు పాలు పొందడానికి దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక మనం ఎప్పుడూ కూడా బలహీనులుగా ఉండకూడదనే విషయాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేసిన వాడిగా ఉన్నాడు. భలే చక్కని మాట, అది కనబడలేదు. సరే, కనుక మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏముండాలా? ఇప్పుడు శ్రమ లేకుండా వినాలమ్మా. శ్రమ లేకుండా ఇల్లు కట్టుకుంటామా? శ్రమ పడకుండా భూమి కొంటామా? శ్రమ లేకుండా పొలం కొంటామా? శ్రమ లేకుండా స్థలం కొంటామా? శ్రమపడి కష్టపడి సంపాదించి కొనుక్కుంటాం, అంతేనా? కష్టపడి సంపాదించిన దాన్ని కొట్టుకెళ్తేనే 100 రూపాయల వస్తువు కానీ 500 వస్తువు కానీ ఏం చేయాలా? కష్టపడి, అంటే కష్టపడటం అంటే ఇది శ్రమ పడటమే. అందుకని అంటాడు, శ్రమతో నాస్తి దుర్భిక్షం అంట. శ్రమతో నాస్తి దుర్భిక్షం, కరువు వద్దంట శ్రమ పడితే. కనుకనే మనం అనేక శ్రమలను అనుభవించి ఏం పొందాలా? దేవుని రాజ్యంలో మనం ప్రవేశించేవారుగా ఉండాలి. కనుకనే మరి ఉచితంగా రాదు కనుక దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, బాధ అయినా, కరువైన, వస్త్రహీనత అయినా మనము కలిగిన వారుగా ఉండాలని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూడండి, చదవండి, ఇక్కడ చూడండి, అక్కడ రాస్తాడు. 14వ అధ్యాయం 14వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 19 నుండి. అంతియొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి ఏమనుకున్నారు? చనిపోయాడు అనుకొని పట్టణ వెలుపలికడ్డ ఈడ్చారు. ఎవరిని? పౌలు సావుకుని, దేవుని సావుకుని, దేవుని సాక్షిని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకొని పట్టణ వెలుపలి ఈడ్చిరి. అయితే
శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియాకును అంతియొకను తిరిగి వచ్చి శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు ఏం చేస్తా ఉన్నాడు? శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఏమంటారా? మీరు దృఢంగా ఉండండి. వీడుచి నన్ను ఏది పౌలు ఏం చేశారు? కొట్టి రాళ్ళు నువ్వి చనిపోయాడు అనుకోని ఏం చేశారు? ఏదో ఒక హిట్ చేశారు. వారు వచ్చి శిష్యుల మనసును అయ్యో సావుకుని ఇలా ఈడిస్తే మా పని ఏందని అనుకుంటారేమోనని శిష్యుల మనుషులు ఏం చేశారు? దృఢపరిచారు. ఎందుకో తెలుసా? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యం ఊరక లేదు. దేవుని రాజ్యం ఊరకనే పొందలేదు. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అక్కడ హెచ్చరించాడు దేవుడు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యాలు మనం చూస్తే దేవుడు ఎప్పుడు నీకు విరోధులుగా లేచేవారుగా ఉంటారు, వ్యతిరేకులందరూ లేచేవారుగా ఉంటారు. కానీ ఎవరున్నారు? ప్రభు అయిన దేవుడు నీకు తోడుగా. చనిపోయాదని విడిస్తే శిష్యులందరూ చూస్తుండగా పేతురు ఏం చేశాడు? అందరూ లేచి నడిచిపోయాడు. ప్రహితన ఎవరిచ్చారు శక్తి? ఎవరిచ్చారు బలం? పేతురు ఆ పౌలు శిష్యులను చేరి సరసాల్లో వేస్తే వారు ఏం చేశారు? పాటలతో ప్రార్థించారు. ఏం చేశారు? ఏడిచారా? చెరసాలు ఏడుస్తూ ఉన్నారా? చెరసాల్లో ఆ గాయానికి నొప్పులకు ఏడుస్తూ ఉన్నారా? రోదన చేస్తూ ఉన్నారా? కన్నీరు గారుస్తూ ఉన్నారా? దిగులుగా ఉన్నారా? చెత్తగా ఉన్నారా? విచారంగా ఉన్నారా? అక్కడే చూడ 16వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయములో 23వ వచనం చదువుదాం. వాడు చాలా దెబ్బలు కొట్టి వాని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవారిని చెరసాల నాయకుని ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విండుచుండిరి. వారికి జరిగిన సంఘటన 23-4 వచ్చిన ఉంది. చాలా దెబ్బలు కొట్టారు, చెరసాల్లో వేశారు, భద్ర కలిపి చెరసాల నాయకుని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాల త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించాడు. అయితే వారు చేస్తున్న పని ఏంది? మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా ఏం కలిగింది? అకస్మాత్తుగా వచ్చి మహాభూకంపము కలిగాను. ఏం కలిగింది? వారు ఏడుస్తూ ఉంటే రోదన చేస్తే భూకంపం కలిగి ఉండేది కాదేమో. వినాలా? దేవుడు తోడై శ్రమలో, బాధలో, కష్టంలో, నష్టంలో దేవుడు తోడై ఉంటే వినాలా? నిన్ను బంధించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారు, నిన్ను శ్రమ పెట్టిన వారు, నీ మీద పగబట్టి నిన్ను భయంకరమైన ఇబ్బందులు పాలు చేసిన వారు ఎలా ఉంటారు? వారు పాడుతూ ఉంటే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను. చెరసాల పునాదులు అదిరినాయి. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరచుగలను, అందరి బంధకములు ఊడెను. ప్రైదలా అది మా వినాల దైవ బిడ్డలకున్న దేవుడు తోడై ఉన్న వారికి ఉన్న ఆధిక్యత ఇదే. ఎవరైతే బంధించారో, ఎవరైతే చెరసాల్లో వేశారో, ఇప్పుడు వాళ్ళే వచ్చి ఆ చెరసాల నాయకుడు తమ్ము పంచుకోబోతుంటే ఏమంటాడు? చెరసాల నాయకుడా ఆగు, నీవే హాని చేసుకోవద్దు, మేమందరం
ఇక్కడ చూడండి, ఆ మాట కూడా చదువుదా లేఖన, అయ్యలారా 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరచురుడు చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పిన అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి, అంతకుముందు కారాదములు కొట్టి లోపల బొండ వేసి బిగించిన వాడు ఇప్పుడు ఏమంటాడు? సాగిల పడుతూ ఉన్నాడు. అమ్మా వినాలా, నీకు హాని చేయి తలపెట్టిన వారు, నీకు విరోధంగా మాట్లాడిన వారు, నిన్ను బాధించిన వారు, వేధించిన వారు, వీడు సామాన్రా అనుకున్నవాడు సైతం ఏమంటారు? అయ్యలారా సాగిలపడి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ప్రభు నాకు ప్రేమైన వందన. ఆ ప్రభు నేను కలిగి ఉండడానికి, ఆ ప్రభు తోడు కలిగి ఉండడానికి, ఆ ప్రభు నీడ నేను కొనసాగడానికి నేనేం చేయాలయ్యా? ప్రభు నందు ప్రియులారా, అక్కడ అబీమెలెకు రాజు సేనాధిపతి వచ్చి, దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా, నీవు ఎవరు? దేవుని ఆశీర్వాదం పొందినవాడు. ప్రభు నందు ప్రియులారా, మా వినాల మనం కూడా ఎవరు? దేవుని ఆశీర్వాదం పొందినవాడు, దేవుని కృపను పొందినవాడు. మనం తక్కువగా, ఒకవేళ ఎందరూ తక్కువగా ఇచ్చినా, ఎందరూ ద్వేషించినా దేవుడు ప్రేమించి వినాలి, హక్కును చేర్చుకొని మనతో ఉండి, మనలో ఉండి, ఎవరు నిన్ను బంధించినవే అదిరేటట్లు, వణికేటట్లు, భయపడేటట్లు దేవుడు చేయవాడు. కనుక ఈ మధ్యాహ్న సభలో ప్రభు సభలో చేరిన మనం భయపడదు. ఎవరున్నారు? మన దేవుడు మన తోడై ఉన్నాడు. నీ శ్రమలు, నీ బాధలు, నీ కన్నీటిలు, నీ కష్టంలో, నీ వ్యాధంలో, నీ రోధంలో విడవని వాడుగా ఉంటాడు. ఆయన విడవని వాడుగా ఉంటాడు. పగబట్టి పంపి వేసిన తర్వాత ఆ శత్రువులు వచ్చి సమాధాన పడడానికి ఇష్టం చూస్తాముంటే దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంతగా తోడై ఉన్నాడో శత్రువులు చూస్తూ ఉన్నారు. ఇది ఏ హాని చేయి తలపెట్టినా తన దేవుని ద్వారా మనకు ముప్పు తప్ప మనం జయించలేమురా అని సమాధాన పడటం తప్ప మరొక దిక్కు లేదని వచ్చి సమాధాన పడిన వారిగా ఉన్నారు. చెరసాల నాయకులు కూడా వచ్చి సమాధాన పడుతూ ఉన్నారు. కనుకనే నీకు విరోధులుగా ఉన్నారా? ప్రార్థించు, దేవుని దగ్గర గడుపు, స్తుతిస్తూ గణపరుస్తూ ఉండు. దేవుడు నీ శత్రుడు నీకు మిత్రులుగా చేసి నీ దగ్గరకు వచ్చి నీతో సమాధాన పడిన దేవుడు చేస్తాడు. ఆ రీతిగా చేయడానికి దేవుడు కృప చూపును గాక, దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తరల వంచి ప్రార్థన చేసుకుందాం. నీ ఇంటి వారి ద్వారా నీకు శోధనలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, పరిస్థితులు, నీ పగవారు, నీ శత్రువులు, నీకు విరోధులుగా ప్రవర్తించే వారు ఎవరున్నా ప్రభు అయిన దేవుడు చెప్పుచున్నాడు, ఇదో ఇస్సాకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువనయ్యా. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ అబ్రహామును దీవించిన దేవుడను, ఇదో నిన్ను దీవించువాడను, నీకు తోడై ఉంటా, నేను భయపడవద్దు. శత్రువుని మీద నీకు విరోధంగా ఎవరు నేర్చున్నా, విరోధంగా నీ మీద ఎంతమంది తిరుగుబాటు చేసినా, నీ బిడ్డలే నీకు విరోధంగా మారినా, నీ తల్లిదండ్రులు నీకు విరోధంగా మారినా, నీ అన్నదమ్ములే నీకు విరోధంగా మారినా నీవు భయపడవద్దు. నీవు దేవుని ఎడ నమ్మకంగా జీవిస్తే, దేవుని ఎడ భయభక్తులుగా నీవు జీవించేవారుగా ఉంటే, ఇస్సాకు వాగ్దానం చేసిన దేవుడు, పౌలు శీలకు వాగ్దానం చేసిన దేవుడు నీకు కూడా నాకు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధి చేరిన ప్రియమైన వాదారా, మనం దేవుని తోడు కలిగి ఉన్నావా? నువ్వు భయపడదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడకుండా దేవుని మీద ఆధారపడి ఇస్సాకు తోడే ఉన్న దేవా, ఇస్సాకును దర్శించిన దేవా, ఇస్సాకును బలపరిచిన దేవా, పౌలును బలపరిచిన దేవా, వారు చాలా రోజు రాళ్ళతో చనిపడి ఇచ్చిన తిరిగి లేపి శిష్యుల మనుషులు స్థిరపరిచి బలపరిచిన వారుగా ఉన్నారయ్యా. మేము కూడా ఈ శ్రమలకు, ఈ బాధలకు, ఈ కష్టాలకు, కన్నిటికీ మేము దిగులు పడకుండా విచారించకుండా ధైర్యంగా నుంచి ముందుకు వెళ్ళే భాగ్యం మనం దయచేయని ప్రార్థన చేద్దాం. తండ్రి, వందనాలు విత్తబడిన వాక్యం నీరు గడుగుదాన్ని ఫలింపచేయి. చిక్కులు, సమస్యలు, శోధన, బాధలు మనం వెంటాడేవిగా ఉంటాయి. కానీ నా తల్లి, మీరు నమ్మదగిన దేవుడు. ఎవరు విడిచినా మీరు విడవని దేవుడు, ఎవరు ఎడబాచిన మీరు ఎడబాని దేవుడు. మాతో ఉండి, మాలో ఉండి మనం నడిపించి ఇష్టపడుతున్న తండ్రి స్తోత్రములు.
విత్తబడిన వాక్యం నీరు ఫలింప చేయమని. దావీదు ఆ సంవత్సరం మందు కరువు కాలం విత్తలు వేసి మీ మాట విని లోబడి విత్తలు వేసి 100 ఫలం. అతడు క్రమక్రమ మీరు దీవిస్తూ ఉంటే ఆశీర్వదిస్తూ ఉంటే అసూయపడేంతగా, శత్రువులు అసూయపడేంతగా, తోటి చూస్తున్న వారు నా తండ్రి అసూయపడేంతగా మీరు దీవించారు మా దేవ. అంతే దీవెన ప్రతి వారు కలుగును గాక. కూడుకొచ్చిన ప్రతి వారిని దీవించండి, కష్టాజీతం దీవించండి, కుటుంబాలు దీవించండి, కుటుంబాలు శాంతి సమాధానం నింపండి, నెమ్మదితో నింపండి ప్రభా, ఆనందం నింపండి ప్రభా. కుటుంబాలను శోధన దూరం చేయండి. ఓ తను ఎవరు శత్రులుగా ఉన్నారో, ఎవరు విరోధులుగా ఉన్నారో, ఎవరు వ్యతిరేక ప్రవర్తిస్తూ ఉన్నారో, బిడ్డలైన వారు వ్యతిరేక ప్రవర్తిస్తూ ఉంటే నా తల్లి వ్యతిరేకతను దూరం చేయండి ప్రభా. సమాధాన స్థితి ప్రతి వారి జీవితంలో దాయిచేయండి మా తండ్రి. వందనాలు. ప్రతి వారి యొక్క అవసరత తీర్చండి, కోతలు తీర్చండి. బిడ్డలు చదివిన వారిగా ఉన్నారు, పరీక్షలు రాశారు, పరీక్షలు జయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి మంది జయం పడుకో చూపండి ప్రభా. విద్యను అభ్యసించి జయం పొందిన వారు మంచి స్థితిలో రావడానికి చూపండి ప్రభా. మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి వారి పేరు పేరు దీవించి ఆస్తుల వర్ధనం చేయమని, గొప్ప ఉద్యోగం ప్రతి వారి జీవితాలు కలుగు చేయమని, కుటుంబాలు శాంతి సమాధానం నెమ్మది ఆదరించమని. ఇదిగో మీ బిడ్డలు నా తండ్రి మౌలానికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ స్తోత్రములు. ఇదిగో మీ కుమార్తె మరియాన్ని కూడా దర్శించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆదరించి అభివృద్ధిని కలుగు చేసి మాయబడదామని. కూడి వచ్చిన ప్రతి వారు ఏ బలహీనతలు వారిలో ఉన్నావో, ఏ విధమైన సమస్యలు ఉన్నాయో, ఏ విధమైన పరిస్థితులు చిక్కుల్లో ఉన్నారు, చిక్కులు శోధన బాధ విడుదల దయచేయండి. అప్పుల్లో ఉన్న అప్పుడు వారు విడుదల దయచేయండి. వారు కలిసి వారు జరిగించండి. వారైన వారికి బిడ్డలు దయచేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు వారి గర్భాలు తెరవబడి చూపండి ప్రభా. గర్భాలు తెరవబడి వారి సుఖప్రతి నందు వరకు పూర్ణ భద్రత పది వారి జీవితంలో దయచేయండి. చిక్కులు సమస్యలు శోధన వారి పట్ల తప్పించి ఆదరించి వీరి మహిమనందమని దీవించుమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవదేవుని అపారమైన ప్రేమ, కుమారుడు మన ప్రాణం పెడితే లేచిన యేసు క్రీస్తు వారి మన కృప, పరిశుద్ధాత్మ దేవుడి నిత్య సహవాసం నడిపించు కాపుదల ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడు నడిపించును గాక. ఆమేన్. అందరి వందనాలు. స్తోత్రములు మరియాన్ని బట్టి స్తోత్రాలు భర్తను దీవించిన బిడ్డలు దీవించి కుటుంబంలో నెమ్మది దయచేయండి. మీ కుమార్తె ప్రతి బలకం దూరం చేసి వారి బిడ్డల అనుకరించి అవసరం తీర్చున్నాం. యేసునామములో వేడుకుంటున్నాం కదా. తీర్చండి, వందనాలు దాచాలు దీవించండి. భర్త మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలకం యేసునామములో విడుచుకోండి కాక. అతన్ని మీరే మీ రక్త ప్రోక్షించండి. మీ రక్త ప్రవాహాన్ని విడు కుమారు ప్రవహింపజేసి బలహీనత తొలగించి మంచి బలము శక్తి ఆరోగ్యం ఇచ్చి తిరిగి అప్పుడే డ్యూటీ వేయడానికి కూర్చోబడి ఏదైనా కుటుంబాలను దర్శించి రక్షణ ఆదరించి మరి దీవించి మరి యేసునామములో వేడుకుంటున్నాము కదా. మాతో దీవించిన కృపాకాంక్షలను దయచేయండి. నాతో భవిష్యత్తు ఆశించే సాధించండి. ఉన్నతమైన నాలుగు కనికరించండి. భవిష్యత్తు ఆశించి సాధించండి. మీ కృపాకాంక్షలను దయచేయమని తల్లిదండ్రులు కూడా దీవించి రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో మీ కుమార్తె నాగేంద్రుని బట్టి స్తోత్రాలు, మణిగారిని బట్టి స్తోత్రాలు, దీవించు నింపడి ప్రభావ మీకు పొందిన నా తల్లి సురేష్ తన వారిని కూడా దీవించండి. యోగుని బట్టి మరిమను బట్టి స్తోత్రాలు, కుటుంబం దీవించి వర్ధన చేసి భావిస్తున్నాం. యేసునామములో వేడుకుంటున్నాం కదా. బట్టి స్తోత్రాలు దీవించు దేవా తల్లి మంచి ఆరోగ్యం దయచేయండి. భర్త దర్శి మాత్ర దానిని జీవించి మంచి ఆలోచనించుకోండి. అక్కడ చూపి దాని తెరిచారు మాత్రం సుఖపత్రం తమ్ముడు జీవించు యేసునామములో వేడుకుంటున్నాం కదా. భవిష్యత్తు ఆశలు చేయండి. ఉన్నత మధ్యలో సాగడానికి తల్లిదండ్రులు దీవించండి. తండ్రి తాగుడు మానుకుంటూ చూపుడు వ్యాపార అభివృద్ధి కలుగు చేయండి. రక్షణ కుటుంబాన్ని దీవించండి. యేసునామములో వేడుకుంటున్నాం కదా. మాతను కూడా దీవించండి. భవిష్యత్తు ఆశలు చదువులో తోడించండి. తల్లిదండ్రులు కూడా దీవించండి. తమ్ముడు దీవించండి. కృపాకాంక్షలు దయచేయండి. యేసునామములో వేడుకుంటున్నాం కదా. రాష్ట్ర సాహిత్య పాదం మంచి ఆరోగ్యం దయచేయండి. రక్షణ దయచేయండి. మనసు దీవించండి. యేసునామములో వేడుకుంటున్నాం కదా.
దీవించండి. కుమారుడు రక్షణ భావన చూడండి. ప్రభుత్వాలు గాడి మొత్తం మీరు దీవించడానికి దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము కదా. నూరు పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. ఆసుపత్రుల్లో ఉన్నవారు, బాధితులు ఉన్నవారు, నొప్పి బాధలు ఉన్నవారు, నాకు రాష్ట్ర శ్వాస పనులు ప్రభుత్వం దీవించమని చీడ పీడ కాలం దూరం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము కదా. కుమార్తె దీవించండి, భవిష్యత్తు ఆశ్రయించండి. తండ్రి దీవించండి, తమ్ముడు దీవించి హాస్పిటల్లో వదలం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము కదా. రాష్ట్రం కుటుంబంతో నీకు దేవ ప్రభావం బట్టి పొందరా అనుకున్నాను పట్టించుకోదు, వెడల పట్టించుకోదు, కుటుంబ కాపుదలు మీరు కలిసి సాధించాలి. తల్లిదండ్రులు దీవించాలి, తమ్ముడు కుటుంబాన్ని దీవించాలి, కుటుంబం దీవించి ఆస్వాదించాలి. యేసు నామములో వేడుకుంటున్నాము కదా. ప్రార్థన చేస్తున్నాం, విశ్వాన్ని బట్టి స్తోత్రాలు, ప్రార్థన బట్టి కుమారుడు కుమార్తె వారి భవిష్యత్తు ఆశీర్వదించి ఉన్నతమైన విద్యలో గడ సాగడానికి చేపండి. మా తండ్రి వారు మంచి విధులు కొనుక్కొని మంచి నా స్థలం విధులు కావాలని కూడా ఆశిస్తున్నాను. సమకూర్చండి. యేసు నామములో సమకూర్చబడదు కాక మీరు సొంత గృహాన్ని బిడ్డ దయచేసి ఆదరించి ఆనందింపచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము. కుటుంబంతో నింపిదే మంచి ఆరోగ్యం దయచేయండి. కుమారుడు విషయంలో జరిగిన గొప్ప భయంకరమైన పరిస్థితిని మీరు పరికరించాలి. నాకు మీరు కాపాడేందుకై వందనా. తన తప్పు తను తెలుసుకొని ఇదిగో చేయడానికి పని చేసినందువల్ల కదా నాకు ఈ పరిస్థితి అధికారులు కల్పించారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మనం నిలవక, అపాసం కూర్చోకూడదన్నారు. మా తను కూర్చుంటేనే మాకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని గ్రహించి తిరిగి మన తప్పిదం వెతుకొని విడిచిపెట్టి మీ కలిగిన పాత్ర వదలడానికి కూర్చుని చాలు దయచేయండి. ఆ గొంతు ఎక్కడెక్కడ దెబ్బల దగ్గర అన్ని కూడా సంపద మాని మంచి ఆరోగ్యంతో మన భార్య శక్తిగా బిడ్డలు దీవించమని మాట మీ రాష్ట్రాల యొక్క భర్తలు కూడా దీవించి ఆరోగ్యం చెప్పండి. శిక్షాధార భర్తలు కూడా దీవించమని వేస్తున్నాను వేడుకుంటున్నాము. ఏంద్రా నేను ఆపుతలే నేను ఆపుతలేనా ఉన్నాయి అది ఉండేలే. తీసుకోండి
चलो वो गाड़ी क्यों ना वो इसका दे रहा